వెల్కమ్ టు సా కిచెన్. ఈరోజు మనము గరం మసాలా చేస్తున్నామండి. గరం మసాలాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ జీలకర్ర, జీరా, సోపు, లవంగాలు, చెక్క, ధనియాలు, మిరియాలు, స్టార్ ఫ్లవర్ అండి. నెక్స్ట్ ఇక్కడ జాజికాయ, జాపత్రి, బిర్యానీ ఆకులు, బ్లాక్ విలాచి, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఫ్లవర్ అండి. నెక్స్ట్ గరం మసాలా ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ధనియాలు యాడ్ చేస్తున్నానండి. ధనియాలు నేను ఫస్ట్ ఫ్రై చేస్తున్నాను, ఎందుకంటే వంటల్లో వేస్తే ధనియాలు అనేటివి మాడిపోతాయి కదా, సో అందుకని నేను ఫస్టే ఫ్రై చేస్తున్నానండి. ధనియాలన్నీ కూడా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ధనియాలన్నీ కూడా ఇలా కొంచెం కలర్ మారాలండి. కలర్ మారేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ నేను చెక్క వేస్తున్నానండి. నెక్స్ట్ స్టార్ ఫ్లవర్, నెక్స్ట్ లవంగాలండి, నెక్స్ట్ మిరియాలండి, నెక్స్ట్ జాజికాయ అండి, నెక్స్ట్ బ్లాక్ విలాచి, నెక్స్ట్ మరాఠీ మొగ్గ, బిర్యానీ ఫ్లవర్, నెక్స్ట్ జాపత్రి, నెక్స్ట్ బిర్యానీ ఆకులండి, నెక్స్ట్ సోప్ అండి, నెక్స్ట్ జీరా, నెక్స్ట్ జీలకర్ర అండి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మంట సిమ్లో పెట్టుకొని ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలండి. మంచి సువాసన వచ్చేంత దినుసులన్నీ కూడా మనము మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకొని మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ దినుసులన్నీ కూడా నేను ఒక 5 మినిట్స్ ఫ్రై చేస్తానండి. 5 మినిట్స్ అయితే సరిపోతుంది. సిమ్లోనే ఫ్రై చేస్తాను నేను. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయండి. నెక్స్ట్ ఈ దినుసులన్నీ కూడా పక్కన పెట్టుకొని కూల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలండి. నెక్స్ట్ ఈ దినుసులన్నీ కూడా కూల్ అయిన తర్వాత ఇది వరకు ఫస్టే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ధనియాలు, అవి కూడా కూల్ అయిన తర్వాత యాడ్ చేస్తున్నానండి. ధనియాలు యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా మరొకసారి బాగా అన్నీ కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి అన్నీ కూడా ఈ దినుసులన్నీ కూడా కొన్నిగా వేసుకొని పైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలండి. నెక్స్ట్ మూత పెట్టి ఇవన్నీ కూడా పైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి ఇలా స్మూత్గా పౌడర్లా ఎంత బాగా వచ్చిందో. సో నేనైతే ఎప్పుడు కూడా గరం మసాలా బయట తెచ్చుకోమండి మార్కెట్లో. ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేస్తానండి గరం మసాలా. చాలా ఈజీ ప్రాసెస్ అండి. నెక్స్ట్ ఒక గాజు బాటిల్ తీసుకొని గరం మసాలా అంతా కూడా గాజు బాటిల్లోకి యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే గరం మసాలా అనేది మనం గాజు బాటిల్లో యాడ్ చేసామంటే స్మెల్ అనేది అలానే ఉంటుందండి, బాగా ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. సో గరం మసాలా రెడీ అండి. ఒక గాజు బాటిల్లో పెట్టుకుంటే మనము ఒక 6 months వరకు మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.